గురుకులంలో గురువులేరి ఒక్క కొడంగల్లోనే 22 పోస్టుల ఖాళీ. ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ పరిస్థితి. ఉప్పల్ ఇంటర్ గురుకులంలో విద్యార్థులే లేరు. వాస్తవానికి గత ప్రభుత్వం అట్లనే చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ కూడా అట్లనే చేస్తుంది. గురుకులంలో గురువులేరి టీచర్లు ఉండరు. ఆ బోర్డుల కాడ పోయి పోరాలి, ఆ చాక్పీస్లు పట్టుకొని వాళ్ళే చెప్పుకోవాలి, వాళ్ళే చదువుకోవాలి, వాళ్ళే వెళ్ళిపోవాలి. గిదా సొంత ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి. ఏం రేవంత్ రెడ్డి అన్న గిదానే సర్కారు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక గురుకులంలో గురువులు ఎన్నో పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎందుకు భర్తీ చేస్తలేరు? ఒక కొడంగల్లోనే 22 పోస్టులు ఖాళీ అయినా అన్ని సబ్జెక్టులకు లెక్చరర్ల నియామకం. ఉప్పల్లో ఇంటర్ గురుకులంలో విద్యార్థులే లేరు, అయినా అన్ని సబ్జెక్టులకు లెక్చరర్ల నియామకం. ఈడనేమో గురువులే లేరు, ఈడనేమో ఉప్పల్లా ఆడ విద్యార్థులు లేకపోయినా కానీ అన్ని సబ్జెక్టులకి లెక్చరర్లు ఆడున్నారు. అంటే పండుకోవాలి వచ్చి, ఆడ విద్యార్థులు లేకపోయినా సరే కానీ వచ్చి పండుకోవాలి. కానీ ఈడ విద్యార్థులు ఉన్న దగ్గరనేమో గురువులు ఉండరు. ఏంది ఇది కథ? సంక్షేమంలో ఇష్ట రాజ్యాంగ సర్కారు బదిలీలు, ట్రాన్స్ఫర్ చేసినట్టే చేసి ఆ వెంటనే రీటెన్షన్లు, అస్తవ్యస్త నిర్ణయాలతో చదువులపై తీవ్ర ప్రభావం. అందుకే విద్యార్థులు అప్పు చేసైనా సరే కార్పొరేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు. ఈ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజు, ఈ గురుకుల హాస్టల్ చక్కగా ఉంటే ప్రజలు ప్రైవేటు విద్యా సంస్థలకు ఎందుకు అప్రోచ్ అవుతారు? మీరు చేసే చక్క లేక విద్యార్థులు వేరే స్కూళ్ళకు పోతుంటే గవర్నమెంట్ అత్యాధునికంగా ఉంది, గవర్నమెంట్ స్కూళ్ళు బాగున్నాయని చెప్పుడే తప్ప పోయి చూస్తే ఆడ పందులు బొరుతుంటాయి. స్కూళ్ళల్లో, కాలేజీలలో దోమలు, పాములు, నీళ్లు ఉండే, బాత్రూమ్ డోర్లు ఉండే, బోర్డు మీద చదువు చెప్పడానికి గురువుకి షాక్ ఫీజు కూడా గతి ఉండదు. ఆ టీచర్లు వచ్చి స్కూళ్ళల్లో అంటుంటారు, ఆడ విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులు ఉన్న దగ్గరనేమో టీచర్లు ఉన్నారు, టీచర్లు ఉన్న దగ్గర విద్యార్థులు ఉండరు. మంది సొమ్ము రాజు సొమ్ము రాళ్లపాలు అన్నట్టు మంది కట్టే ట్యాక్స్ అంతా ఉత్త వచ్చినటువంటి అధికారులకు జీతాలు ఇయనకే సరిపోతుంది తప్ప అధికారులు ఏం చేస్తున్నారు, టీచర్లు ఉన్నారా లేదా, విద్యార్థులు ఎట్లా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, మన వ్యవస్థ ఎట్లుంది, విద్యాశాఖ వ్యవస్థ ఎట్లుంది అని పట్టించుకునేటోడే లేడు.